రోజు ఈ బోకరైన లలిత కుమారి, మరి సుగుణమ్మ, తర్వాత మతాల మధ్య చిచ్చుబెడుతున్న డిస్కీ బాబా, ఇలాంటి వారు ద్వారా సమాజంలో ఉన్న వ్యక్తులు జీవితాలు నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇలాంటి వ్యక్తుల ద్వారా వారు చెబుతున్న ఆ మాటల ద్వారాగా ఎంతోమంది జీవితాలు, భవిష్యత్తు పోలీస్ స్టేషన్ పాలైపోతూ ఉంది. ఎందుకు అంటే హిందూ అనే దానికి అర్థం లేదు. ఒకప్పుడు సింధు నది ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలు కాలక్రమంలో ఇండియాకు వస్తే భారతదేశంలో సింధు నది అనేది ఆ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తులు భారతదేశానికి వలస వచ్చారు. ఆ కాలక్రమంలో వాడిక చొప్పున సింధు నది అనే మాట మర్చిపోయి విందు అనే మాట వీరు మించిన చేశారు. అంటే వారికి తెలియని అక్షరాలు సరిగ్గా స్పష్టంగా పలకలేని ఆ నేపథ్యంలో సింధు నది కాస్త హిందువుగా దేశముగా మారిపోయింది. గత కొన్ని సంవత్సరాల క్రితం వెనకకపోతే ఒకప్పుడు సింధు నది తీరము దగ్గర ఉన్న ప్రజలను చూస్తే ఆ ప్రజలు భారతదేశానికి వలస వచ్చి వారు నోరు తిరగక కాలక్రమంలో హిందువుగా మార్చుకున్నారు. తనాతన సంస్కృతి, తనాతన సాంప్రదాయాలు అని మనువాదులు ప్రజలని మోసం చేసి కొన్ని మూర్ఖంగా కొన్ని మూఢ ఆచారాలని ప్రజల్లోకి తీసుకొచ్చారు. మూఢ ఆచారాల ద్వారాగా మనువాదులు లబ్ధి పొందారు. కానీ మరి ప్రజలు అజ్ఞానం అహంభౌతి వినాశాయ దుర్మరణం, అజ్ఞానం అనే అంధకారములోనే మానవుడు కూర్చొని ఉన్నాడు. ఈరోజు ఈ కరుణాకరు సుగుణమ్మ కావచ్చు, బోకరైన లలిత కుమారి కావచ్చు, డిస్కీ బాబా కావచ్చు, సభ్య సమాజంలో ఉన్న వ్యక్తులు ఈరోజు ఇలాంటి మూర్ఖుల మాట వింటే ఇంకా మీ జీవితాలు అలాగనే ఉండిపోతాయి. నేను ఎందుకు ఈ మాటని ప్రస్తావించానో కొంచెం ఆలోచించండి. మన పూర్వం కాలంలో ఉన్న